హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. ఈ రోజు మనం ఎంతో టేస్టీగా ఉండే బాదం హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక కప్పు బాదం పప్పులు తీసుకొని 3 గంటలు నానబెట్టుకొని ఈ విధంగా తోలు తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ బాదం పప్పుల్ని మిక్సీ జార్లో వేసుకొని తగినన్ని పాలు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాదం హల్వా ప్రిపరేషన్ కోసం ఒక ప్యాన్లో 1/2 లీటర్ పాలు పోసుకొని అందులో మనం ప్రిపేర్ చేసుకున్న బాదం పేస్ట్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇందులో వేడి పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వును కూడా వేసుకొని అడుగంటకుండా కలయబెడుతూ ఉండాలి. ఈ పాలలో ఉడికి కొంచెం దగ్గర పడిన తర్వాత పంచదార వేసుకొని కలుపుకోవాలి. కప్పు బాదం పేస్ట్కి 1/4 కప్పు పంచదార వేసుకుంటే స్వీట్ సరిపోతుంది. అడుగంటకుండా కలుపుకుంటూ మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఈ బాదం పేస్ట్ నుంచి నెయ్యి సపరేట్ అవుతూ ఉంటే బాదం హల్వా రెడీ అయినట్లే. చివరిగా యాలకుల పొడి యాడ్ చేస్తే చాలు, ఎంతో టేస్టీగా ఉండే బాదం హల్వా రెడీ అయినట్లే. మీరు ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.